హాయ్ ఫ్రెండ్స్, ఇండియాకి పాక్కి జరుగుతున్న యుద్ధంలోని వీర జవాన్ మురళీ నాయక్ మరణించారు. ఇక మురళీ నాయక్ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు తరలి వచ్చారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్ వీళ్ళందరూ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. పవన్ కళ్యాణ్ని చూడగానే మురళీ నాయక్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన దగ్గరకు వెళ్లారు. తీవ్ర భావోద్వేగంతో ఉన్న ఆ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్యం చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల భూమి, 50 లక్షల సహాయం, 300 గజాల స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి 25 లక్షల సహాయం అందించినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి మంత్రి లోకేష్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మంత్రి లోకేష్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అయితే సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే నేడు అధికారికంగా లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక మురళీ నాయక్ భౌతిక కాయం తరలించే సమయంలోని రాష్ట్రం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇక ఈ జవాన్ని చూడడానికి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని పౌరతో వీడ్కోలు తెలుపుతున్నారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కన్వాయ్గా ఏర్పడి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతిక కాయాన్ని తరలించారు. దీంతో బెంగళూరు నుంచి కల్లితాండకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటలు పట్టింది. మరోవైపు మురళీ నాయక్ భౌతిక కాయానికి వైసీపీ నేతలు ఉషశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ నెల 13న వైఎస్ జగన్ కల్లితాండకు వచ్చి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. అయితే తాజాగా జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సహాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు తన వంతుగా 1 నెల జీతాన్ని ఇస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. అయితే మే 12వ తేదీన బాలకృష్ణ మురళీ నాయక్ స్వగ్రామం కల్లతాండకు వెళ్తున్నారట. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న బాలకృష్ణ అనంతరం ఆర్థిక సహాయాన్ని వారికి అందజేయనున్నారట. అయితే మరోవైపు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకొస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులర్పించారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలి వచ్చారు జనాలు. అయితే ఆదివారం మురళీ నాయక్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారట. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జవాన్లకు సంఘీభావంగా తన 1 నెల జీతం 2.15 లక్షలను నేషనల్ డిఫెన్సివ్ ఫండ్కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్య సాహసాలు పోరాటం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న జవాన్ల కోసం తన జీతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అయ్యన్న పాత్రుడు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దేశభక్తి ఉన్న వారందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. అయితే మురళీ నాయక్ పార్థివ దేహానికి నా మనస్ఫూర్తి సంతాపాన్ని తెలుపుతున్నాను. జై జవాన్ జై జవాన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.